ఒక అందమైన ఇంట్లో ఇషాన్ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. ఆ ఇల్లు ఎప్పుడూ నవ్వులతో ఆటపాటలతో కళకళలాడుతూ ఉండేది. అమ్మ అంజలి అతనికి ప్రతిరోజూ రంగురంగుల బొమ్మల కథలు చదివి వినిపించేది. కాని ఒకరోజు సాయంత్రం ఇంట్లో వాతావరణం మారిపోయింది. వంటగదిలో గిన్నెల శబ్దం కంటే గట్టిగా మాటలు వినిపించాయి. అమ్మ అంజలి మరియు నాన్న విక్రమ్ మధ్య ఏదో విషయంలో గొడవ మొదలైంది. విక్రమ్ కోపంతో గట్టిగా మాట్లాడుతున్నాడు. అతని చేతులు గాలిలో ఊగుతున్నాయి. ఇషాన్కి ఆ గొంతు కొత్తగా భయానకంగా అనిపించింది. గదిలో ఉన్న బొమ్మలు కూడా వణికిపోటున్నట్లు అతనికనిపించింది. భయంతో ఇషాన్ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. తన ప్రియమైన టెడ్డీబేర్ని గట్టిగా హత్తుకుని మంచం మూలలో కూర్చున్నాడు. తన అందమైన ప్రపంచం ముక్కలైపోతుందేమోనని అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే తలుపు మెల్లగా తెరుచుకుంది. అమ్మమ్మ కమల లోపలికొచ్చింది. ఆమె ఇషాన్ పక్కన కూర్చుని ప్రేమతో అతని తల నిమిరింది. ఏమైంది నాన్నా అని మెల్లగా అడిగింది. అమ్మా నాన్న ఎందుకు గొడవపడుతున్నారు? వారు ఇక ఎప్పటికీ నవ్వుకోరా అని ఈశాన్ అడిగాడు. కమల కిటికీ బయట ఉన్న ఆకాశాన్ని చూపిస్తూ, చూడు ఈశాన్, ఆకాశంలో అప్పుడప్పుడు మేఘాలొస్తాయి, ఉరుములొస్తాయి, కాని సూర్యుడెక్కడికి వెళ్లడు. ఈ కోపం కూడా అలాంటి మేఘమే అని చెప్పింది. కొద్దిసేపటికి అమ్మ అంజలి గదిలోకి వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి, కాని ఆమె ముఖంలో ఇప్పుడు పశ్చాత్తాపం కనిపిస్తోంది. ఆమె ఈశాన్ దగ్గరకు వచ్చి నేలపై కూర్చుని అతని చేతులను పట్టుకుంది. విక్రమ్ కూడా నెమ్మదిగా గదిలోకి వచ్చాడు. అతను ఈశాన్ వైపు చూసి చిన్నగా నవ్వి, క్షమించు నాన్నా, మేంకొంచెం గట్టిగా మాట్లాడాం, కాని మేమిద్దరం నిన్ను చాలా ప్రేమిస్తున్నాం అని అన్నాడు. అతను ఈశాన్కి ఇష్టమైన చాక్లెట్ని అందించాడు. అంజలి మరియు విక్రమ్ ఒకరినొకరు చూసుకున్నారు. వారు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గొడవను సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో మళ్లీ ప్రశాంతత అలుముకుంది. ఆకాశంలో మేఘాలు విడిపోయి చందమామ కనిపించింది. మరుసటి రోజు ఉదయం ఇషాన్ మరియు అమ్మమ్మ కమల కలసి తోటలో మొక్కలకి నీళ్లు పోస్తున్నారు. ఇషాన్ నవ్వుతున్నాడు, ఎందుకంటే మేఘాలు వెళ్లిపోయి సూర్యుడు మళ్లీ వచ్చాడని అతనికి అర్థమైంది.